బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. బీహార్ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7న మంత్రివర్గ విస్తరణకు ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కేబినెట్లో సీఎంతో సహా 36 మంత్రులకు అవకాశం అయితే ఉంది. బీజేపీ నుంచి 12 మందికి మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. ఇక జేడీయూ నుంచి 11 మందికి, ఇతర మిత్రపక్షాలకు మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. 2026 ఏప్రిల్ నెలలో సీఎం పదవికి రాజీనామా చేశారు నితీష్ కుమార్. నితీష్ కుమార్ స్థానంలో సీఎంగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టారు. 7 मई को गांधी मैदान में सम्राट चौधरी जी माननीय मुख्यमंत्री जी के मंत्रिमंडल का विस्तार होगा, जिसमें माननीय प्रधानमंत्री विश्व के सबसे लोकप्रिय नेता आदरणीय नरेंद्र मोदी जी, भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष आदरणीय नितिन नवीन जी, देश के गृह मंत्री आदरणीय अमित शाह जी, पूर्व राष्ट्रीय अध्यक्ष और देश के स्वास्थ्य मंत्री जेपी नड्डा जी, पूर्व मुख्यमंत्री आदरणीय नीतीश कुमार जी, एनडीए के सभी बिहार के जितने भी केंद्रीय मंत्री हैं, चिराग पासवान जी हों, गिरिराज जी हों, नित्यानंद राय जी हों, उपेंद्र कुशवाहा जी हों, सभी लोग उसमें सहभागी होंगे। एक ऐतिहासिक दिन, मंत्रिमंडल विस्तार गांधी मैदान. ఇక బీహార్ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, బీహార్ కేబినెట్ విస్తరణకైతే ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది? నితీష్ కుమార్ రాజీనామా తర్వాత జరుగుతున్నటువంటి ఒక అతిపెద్ద ప్రక్రియ బీహార్ ప్రభుత్వంలో ఏంటి, ఎలా చూడాలంటారు? మురళి, బీహార్ లో అధికార మార్పిడి జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా నితీష్ కుమార్, బీహార్ సీఎం గా ఉన్న నితీష్ కుమార్ గత ఏప్రిల్ నెలలో రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత సామ్రాట్ చౌదరి బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అయితే బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో క్యాబినెట్ విస్తరణ జరగలేదు. ఎందుకంటే గతంలో జేడీయూ నుంచి దాదాపు 11 మంది మంత్రులు ఉండేవారు. అందులో ముగ్గురిని కొత్త వారిని తీసుకుని మరో 8 మంది పాత వారిని కొనసాగించేలాగా ఒప్పందం కుదిరింది. బీజేపీ 12 మంత్రి పదవులు తీసుకోవడానికి అంగీకారం కుదిరింది. అయితే ఈ నెల 7వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇటు ముఖ్యమంత్రితో సహా కేబినెట్ లో 36 మందికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితో పాటు జేడీయూకి చెందిన 2 ఉప ముఖ్యమంత్రులు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ మాత్రమే కొత్త మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన వారు ఎవరు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. దాదాపు బీహార్ లో సీఎంతో సహా 36 మంది కేబినెట్ మంత్రులు ఉండొచ్చు. అయితే ఇటీవల హోంమంత్రి అమిత్ షా ప్రధాని మోడీని కలిసిన తర్వాత, సామ్రాట్ చౌదరి కలిసిన తర్వాత బీహార్ మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వస్తున్నాయి. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం సామ్రాట్ చౌదరి మంత్రివర్గంలో బీజేపీ నుంచి ఒక 12 మంది మంత్రులు, జేడీయూ నుంచి 11 మంది మంత్రులు, ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్ సంబంధించిన పార్టీ నుంచి 2, హెచ్ఏఎం, ఆర్ఎల్ఏఎం నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించే అవకాశం ఉంది. జేడీయూకు సంబంధించి దాదాపు 8 మంది మంత్రులను తిరిగి గతంలో నితీష్ కేబినెట్ లో ఉన్న వారిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. మరో ముగ్గురిని 3 నుంచి 5 మందిని కొత్త వారిని తీసుకునే అవకాశం స్పష్టంగా అనిపిస్తుంది. అందులో కొన్ని పేర్లు కూడా ఊహాజనితంగా వినిపిస్తున్నాయి. శ్వేతా గుప్తా, భగవాన్ కుష్వా, రత్నేష్ సదా, షీలా మండల్, బూలో మండల్, ఈ 5 కొత్త వారిని క్యాబినెట్ లోకి తీసుకుంటారు జేడీయూ నుంచి ఒక ప్రచారం అయితే నడుస్తుంది. నితీష్ కుమార్ రాజీనామాతో 2026 ఏప్రిల్లో బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. అదే బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు నితీష్ కుమార్. అయితే రాబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో నితీష్ కుమార్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ఒక ప్రచారం నడుస్తుంది. అయితే ఇక్కడ ముందు నుంచి జరిగిన ప్రచారాన్ని మనం ఒకసారి గమనిస్తే, నితీష్ కుమార్ కుమారుడు నిషాద్ కుమార్ కి బీహార్ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. తాను పార్టీలో ఎస్టాబ్లిష్ అయ్యి పార్టీలో తన నాయకత్వాన్ని నిరూపించుకున్న తర్వాతే పదవులు తీసుకుంటారంటూ నిశాంత్ కుమార్ ప్రకటించడం కూడా. అయితే ఇక్కడ ప్రధానంగా బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసినప్పటికీ ఆయన బీజేపీకి కూడా ఒక గట్టి షాక్ ఇచ్చారని చెప్పచ్చు. ఎందుకంటే తాను బీహార్ లోనే ఉంటాను, ఢిల్లీకి వెళ్ళను,
సామ్రాట్ చౌదరి పాలనను పరిశీలిస్తాను, సామ్రాట్ చౌదరి ఎలా పాలిస్తారో అనేది కూడా నేను ఒక కన్నేసి ఉంచుతాను. బీహార్ ఎన్డీఏ ప్రభుత్వం మీద తాను పూర్తిగా పట్టుకోల్పోలేదు. నేరుగా తాను ప్రభుత్వం పైన అదే ప్రభుత్వం చేసే తప్పులను కూడా ఎండగడతానంటూ నితీష్ చేసిన వ్యాఖ్యలు కూడా అటు బీజేపీలో కలకలం సృష్టి. అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 7వ తేదీన దాదాపు క్యాబినెట్ విస్తరణ ఎక్స్పాన్షన్ చేసే అవకాశం ఉంది. బీజేపీ నుంచి 12 మంది, జేడీయూ నుంచి 11 మంది, మిగిలిన మిత్రపక్షాల నుంచి దాదాపు అంటే పట్టుకోల్పోకుండా అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం వినిపిస్తుంది. పట్టుకోల్పోకుండా జేడీయూ చూసుకుంటోంది, తన మార్కు చూపించే విధంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది అనేటువంటి మాట. ఏంటి ఇక్కడ ఏమైనా క్లాషెస్ జరిగేటువంటి అవకాశం ఉందా? ఆశావహులు కూడా ఎక్కువ మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది, ఇటు జేడీయూ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు. ఇటు దానికి సంబంధించి ఎలా ఉండబోతుంది అంటారు అసలు? మురళి, ఇక్కడ ప్రధానంగా జేడీయూ, బీజేపీ 2 పార్టీలు ఎన్నికలకు ముందు పొత్తు కట్టాయి. ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత 5 నెలలు ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉన్నారు. 5 నెలల తర్వాత బీజేపీ తన గేమ్ ప్లాన్ మొదలు పెట్టింది. నితీష్ కుమార్ కు మతి భ్రమించింది. ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే తెలియలేదు. అందులో ఒక బీహార్ లో ఒక మైనారిటీ మహిళ బురాక లాగిన వ్యవహారం కూడా అప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. అయితే క్రమక్రమంగా బీజేపీ ఒక ముఖ్యమంత్రిని దించాలనుకున్నప్పుడు రకరకాల వ్యూహాలను అనుసరిస్తుంది. ఫస్ట్ ఏదైతే నితీష్ తన వయసు భయపడ్డము, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు, ఏదైతే మతిమరుపు, ఈ 3 అంశాలను తెరపైకి తీసుకొచ్చింది బీజేపీ. అందులో భాగంగానే బీజేపీ ప్లాన్ లో భాగంగానే ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి అవుతారంటూ గతంలో అమిత్ షా చేసిన ప్రచారం కూడా అమిత్ షా ఒక ప్రకటన చేశారు. ఎన్నికలకు ముందు చేసిన ప్రకటన. అయితే ఎన్నికల తర్వాత కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నేరుగా సామ్రాట్ చౌదరికి అది పెద్ద పదవి వస్తుందంటూ అమిత్ షా ప్రకటించారు. ఆ నేపథ్యంలో భాగంగా 5 నెలల తర్వాత సామ్రాట్ చౌదరిని, ఓబీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రి చేశారు. ఆర్జేడీ నుంచి బీజేపీలోకి వచ్చిన సామ్రాట్ చౌదరి అనతి కాలంలోనే, దాదాపు 10 ఏళ్ల కాలంలోనే అటు మోడీ ఇటు అమిత్ షాకు సన్నిహితంగా మెలిగారు. ఓబీసీ సామాజిక వర్గం సంబంధించిన మిగిలిన ఉపకులాలన్నింటినీ గత బీహార్ ఎన్నికల్లో ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత సామ్రాట్ చౌదరికి. మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత, బీహార్ రాజకీయాల్లో ఒక బలమైన నేతగా ముద్రపడిన సామ్రాట్ చౌదరిని బీజేపీ బీహార్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. అయితే ఇక్కడ రాబోయే రోజుల్లో నితీష్ తన ముద్రను ఎలా కాపాడుకుంటారా, జేడీయూ పార్టీని ఎలా బలోపేతం చేస్తారా, క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తాం, ప్రతి జిల్లాలో పర్యటిస్తాం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తానే నడుము బిగిస్తానంటూ నితీష్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీతో చెలిమి చేసిన ఏ రాజకీయ పార్టీ తరువాత కాలంలో బాగుపడిన చరిత్ర లేదని చరిత్ర చెప్తుంది. ఎందుకంటే మహారాష్ట్రలో చూసాను, మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు షిండే ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్ళింది బీజేపీ. ఎన్నికల తర్వాత షిండేని నిర్విఘ్నంగా తోసిపుచ్చి మరోపక్క దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి చేసిన పరిస్థితి. ఇలా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆ ప్రాంతీయ పార్టీలు కీ చేసే వ్యూహం బీజేపీ ముమ్మరంగా, దేశవ్యాప్తంగా బీజేపీ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంది. ప్రాంతీయ పార్టీల ఉనికిని దెబ్బతీయడానికి అటు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అనేది వాస్తవం. అయితే ఇక్కడ బీహార్ వరకు వచ్చినప్పుడు మనం ఒకసారి గమనిస్తే క్యాబినెట్ విస్తరణకు అటు మోడీ, అమిత్ షా పర్మిషన్ ఇచ్చారనే ప్రచారం. మరోపక్క ఈ నెల 7వ తేదీన బీజేపీకి చెందిన 12 మంది మంత్రులు, జేడీయూకి సంబంధించిన 11 మంది మంత్రులు, ఇతర మిత్రపక్షాల నుంచి మరో 4 ప్రమాణ స్వీకారం చేస్తారనే ఒక సమాచారం అయితే మనకు వినిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక బీహార్ కేబినెట్ విస్తరణకైతే ముహూర్తం ఖరారైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 7న మంత్రివర్గ విస్తరణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. కేబినెట్లో సీఎంతో సహా 36 మంది మంత్రులకు అవకాశం ఉంది. ఇక బీజేపీ నుంచి 12 మందికి మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక జేడీయూ నుంచి 11 మందికి, ఇతర మిత్రపక్షాలకు మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. 2026 ఏప్రిల్ నెలలో సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. నితీష్ కుమార్ స్థానంలో సీఎంగా బాధ్యతలు చేపట్టారు సామ్రాట్ చౌదరి.